నమస్తే సిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు వేడుకలు. పేదల మధ్య కేక్ కట్ చేసిన నేతలు, ప్రత్తిపాటికి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులు. ప్రత్తిపాటి గార్డెన్స్ లో మెగా కంటి వైద్య శిబిరం. పేద ప్రజలకు పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ కు ఎంపిక చేసిన వైద్యులు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుట్టినరోజు సందర్భంగా ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. ప్రజలు ప్రత్తిపాటి నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్ష. ఎడ్లపాడు హైవేపై రోడ్డు ప్రమాదం. పల్టీలు కొట్టిన కారు, తాత మనవరాలికి తీవ్ర గాయాలు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో భారీ ఈదురుగాలులు. గణపవరంలో విరిగిన దేవస్థానం ధ్వజస్తంభం. ధూళిపాల లక్ష్మీకాంతారావు సంస్మరణ సభ. నివాళి అర్పించిన ప్రముఖులు. చిలకలూరిపేట అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు పురస్కరించుకుని చిలకలూరిపేట పట్టణంలోని ఆర్యవైశ్య వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రివర్యులు చిలకలూరుపేట శాసనసభ్యులు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదిన సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు జరిపించి ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అలానే ఇంకెన్నో శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని కోరుకుంటూ మాన్యశ్రీ శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి జన్మదినం సందర్భంగా మెడికల్ క్యాంప్ 43లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి దాదాపుగా 4,000 మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఆ మెడికల్ క్యాంపుతో పాటు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని దేవస్థానంలో ఆయన అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు కలగాలని, ఈ అసెంబ్లీలోనే మంత్రి పదవి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజలు జరిపించాం. ఆయన ఎప్పుడు కూడా ఆయురారోగ్యంతో ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు సేవ చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి మా ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి 6 పర్యాయాలు పోటీ చేసి 4 పర్యాయాలు గెలిచి 1 పర్యాయం మంత్రిగా పనిచేసి చిలకలూరిపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఏ నియోజకవర్గంతో సంబంధం లేకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ, అదేవిధంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని మాటిచ్చే మా నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని గోదా సమేత ఆర్య వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం నందు దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించాము. అదేవిధంగా అన్నా క్యాంటీన్ నందు అన్నదానము, మార్కెట్ సెంటర్ నందు కేక్ కటింగ్ కార్యక్రమం, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు ఆర్యవైశ్య కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము. మా నాయకుడు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మా అందరి ఆరాధ్య దైవం ప్రత్తిపాటి పుల్లారావు గారు
నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి దీవెనలతో వారి కుటుంబం మొత్తం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో ఎల్లకాలం నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా నియోజకవర్గ రాబోయే కాలంలో మంత్రి పదవితో మా నాయకుడు మళ్ళీ వస్తాడని మేము కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. గొప్ప నాయకుడు అంటే ప్రజల్లో ఒకడు, ప్రజల కోసం నిలిచేవాడు, జనం కష్ట సుఖాల్లో వెన్నంటే ఉండేవాడు. వారి తలలో నాలుకలా, ఆపదలో రక్షణలా, సమస్యల్లో పరిష్కారంలా, కుటుంబంలో ఒకడిగా మెలిగేవాడు. అతనే అసలైన ప్రజానాయకుడు, ప్రజలు మెచ్చిన పాలకుడు, మనందరి ప్రియతమ నాయకులు. మన ప్రతిపాటి పుల్లారావు పుట్టినరోజు శుభాకాంక్షల సందర్భంగా పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నాయకత్వం పదవితో కాదు, ప్రజల కోసం పడే కష్టంతో వస్తుందని చాటి చెప్పిన సమర్థులు. పదవులంటే అధికారంతో కూడిన అలంకారాలు కాదు, భావితరాలకు ఆదర్శంగా నిలవాల్సిన గొప్ప బాధ్యతలని నిరూపించిన నిగర్వి మన ప్రతిపాటి పుల్లారావు. ప్రతిపాటి అసలైన బలం ప్రజల విశ్వాసమే, వారు తనపై పెట్టుకున్న అంతులేని నమ్మకమే. ప్రజల సమస్యల్ని విని వారి కష్టాల్ని చూసి మిన్నకుండిపోయే నాయకుడు కాదు ప్రతిపాటి పుల్లారావు. అవి పూర్తిగా తొలగిపోయి తన కోసం నిలిచిన వారి ముఖాల్లో చిరునవ్వులు విరబూసే వరకు వెనకడుగు వేయని ధీరోదాత్తుడు మన ప్రతిపాటి పుల్లారావు. నిస్వార్థమైన సేవా కార్యక్రమాలతో, నిరుపమానమైన ప్రజారోగ్య పరిరక్షణ చర్యలతో అసలైన ప్రజా రక్షకుడిగా నిలిచిన పాలకుడు మన ప్రతిపాటి. నియోజకవర్గానికి అభివృద్ధిని, ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేయడమే కాక వారి ఆర్థిక, సామాజిక, గౌరవ జీవనానికి సంపూర్ణ సహకారం అందిస్తున్న మన ప్రతిపాటి పుల్లారావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిపాటి పుల్లారావు అనే నేను మహారాజ వందనం. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన నిఖార్సైన నాయకుడు, నమ్ముకున్న ప్రజలకు ఎంతో నిబద్ధతతో సేవలు అందిస్తున్న ప్రజా తపస్వి. ఆయనే నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం. చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. రోడ్లు, కరెంటు ఆయన చేసిన ఎన్నలేని కృషి ఈ గ్రామానికి మనం బతుకున్నంత కాలం ఆయన రుణం తీర్చుకోవాల్సిందని చెప్పి మరొకసారి సినిమాల్లో ఎన్టీ రామారావు చిరంజీవి గారి కొండవీటి రాజా చూసాం, కానీ నిజమైన కొండవీటి సింహం పుల్లారావు గారు. కథకి ఆయన హీరో. నిలిచిపోయే వ్యక్తి అతడు, చరిత్ర సృష్టించే వ్యక్తి అతడు. ప్రజల శ్రేయస్సే ఆయన ఇజం, జనహితమే ఆయన అభిమతం. జనం కోసం ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధం. చిలకలూరిపేట పట్టణం పండరిపురం వాస్తవ్యులు గోగుమల చిన్నబ్బాయి ఇరువురు కుమారుల వివాహ వేడుక పట్టణంలోని SMS గార్డెన్స్ నందు ఘనంగా జరుగుతుండగా ఆ వేడుకలకు ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ హాజరై నూతన వధూవరులు ప్రథమ పుత్రుడు వంశీకృష్ణ మహాలక్ష్మిలను, అలాగే కనిష్ట పుత్రుడు మహేష్ బాబు గంగా భవానీలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్యలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం గంగన్నపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు మన్నవ మాణిక్యాలరావు తల్లి శిబివ నాగేంద్రమ్మ ఈ నెల 15న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్య, వెంట పెడవల్లి చిన్నబాబు, పెడవల్లి రాజా, దొప్పలపూడి అప్పారావు, నార్నే హనుమంతరావు, నీరుకొండ బసవయ్య, కోమటినేని నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు.
నాదెండ్ల మండలం గణపవరం బొడ్రాయి సెంటర్లో గురువారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు తీవ్ర కలకలం రేపాయి. ఈదురు భయంకరమైన గాలులు దాటికి వేణుగోపాల స్వామి గుడిలోని ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పక్కనే ఉన్న గోడపైకి ఒరిగింది. ఆలయ ప్రాంగణంలోని కరెంటు తీగలు కూడా తెగి కింద పట్టడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంతాన వేణుగోపాల స్వామి రుక్మిణి సత్యభామ సమేత సంతాన వేణుగోపాల స్వామి గుడి తాలూకా ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నాను. ఈ గుడి 2018 6 జూన్లో ప్రతిష్ఠించాం. ఈ ధ్వజస్తంభాన్ని రాత్రి జరిగిన గాలి బీభత్సమైన గాలి ఎఫెక్ట్కి ఇది నేలగూరింది. చిలకలూరిపేటలో మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. 12వ క్లస్టర్ పరిధిలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ మద్దిపోయిన శివ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు మహానాడు కార్యక్రమం జరిగింది. మహిళలు ఉత్సాహంగా పాల్గొని మహానాడును జయప్రదం చేశారు. చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజును పురస్కరించుకుని ప్రత్తిపాటి గార్డెన్స్ లో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. పుట్టినరోజు సందర్భంగా పార్టీ సీనియర్ నేతలు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రత్తిపాటి పుల్లారావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెడికల్ క్యాంపును ప్రారంభించారు. వృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచితంగా కళ్ల పరీక్షలు చేయించుకున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు మెడికల్ క్యాంపుకు తరలివచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రత్తిపాటి పుల్లారావు గారి నాయకత్వం. లాంగ్ లివ్. ఒక్కసారి ఇటు చూడండి.
పల్నాడు జిల్లా కనపరు పంచాయతీలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నాగోతు చెవిరాజు అనే వృద్ధుడు కరువు పనికి వెళ్లి వచ్చిన తర్వాత వడదెబ్బ కారణంగా అకస్మాత్తుగా మృతి చెందాడు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా ఎండలోనే శ్రమించి ఇంటికి తిరిగి వచ్చిన ఆయన తీవ్రమైన ఎండ తీవ్రతను తట్టుకోలేక వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధుడు కరువు పనికి వెళ్లి ఇలా వడదెబ్బతో మృత్యువాత పట్టడంతో కనపరు గ్రామంలో తీవ్ర కలకలం విషాద ఛాయలు అలుముకున్నాయి. నాదెండ్ల మండలం బుక్కాపురంతో సహా పలు గ్రామాల్లో ప్రస్తుతం భీకరమైన ఈదురుగాలు మెరుపులతో కూడిన ఉరుములు వర్షం పడుతోంది. ప్రమాదాలు జరగకుండా అధికారులు ముందస్తుగా కరెంటు నిలిపివేశారు. అయితే చీకటి ముసురుకోవడంతో అసలు కరెంటు మళ్లీ ఎప్పుడు వస్తుందో తెలియక ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గాలివాన హోరు ఉరుముల శబ్దాల మధ్య చిన్న పిల్లలు వృద్ధులు ఇళ్లలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చిలకలూరిపేట ఇండియన్ చాక్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో గోవా రాష్ట్రంలో జరిగే మహిళా పురుషుల చాక్ బాల్ పోటీలు మే 29 నుండి 31 వరకు జరుగుతాయని అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ఎస్ సుధాకర్ రావు, చైర్మన్ చేబ్రుల మహేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పురుష, మహిళా జట్లు ఈ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సీఈఓ శివరాం, కోచ్ శివాజీ, సురేష్, మేనేజర్లు సంధ్య, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి పల్నాడు పివిజే రామారావు శుక్రవారం నాదెండ్ల మండల వనరుల కేంద్రాన్ని సందర్శించారు. మండల స్థాయిలో జరుగుతున్న డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్, 1వ తరగతి విద్యార్థుల అడ్మిషన్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో విద్యార్థులను చేర్చుట, ట్రాన్సిషన్, మనబడి మన భవిష్యత్తు పనులు ప్రోగ్రెస్ ను పరిశీలించారు. ఎంఆర్సీ సిబ్బంది, సిఆర్ఎంటీలు, పీటీఐలు, ఎంఈఓలకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో నరసారావుపేట డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి ఎస్కే మెహబూబ్ సుభాని పాల్గొన్నారు. చిలకలూరిపేట మెగా కంటి వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకుని ఆపరేషన్ కు ఎంపికైన వారిని గుంటూరు పెదకాకాని శంకర్ కంటి ఆసుపత్రికి వైద్యానికి తీసుకువెళ్లేందుకు బస్సును టీడీపీ నేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. పక్కరండి. ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం, ప్రతిపాటి పుల్లారావు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. హ్యాపీ బర్త్డే టు పుల్లారావు గారు, 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 హ్యాపీ బర్త్డే. లాగులేవు లాగులేవు పుల్లారావు గారు, లాగులేవు లాగులేవు పుల్లారావు గారు. చిలకలూరిపేట అడ్ రోడ్ సెంటర్ శ్రీ త్రికోటేశ్వర స్వామి ద్వారం వద్ద ఉన్న పరమశివుని విగ్రహం వద్ద శాసనసభ్యులు మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జన్మదిన వేడుకలు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఇక ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, షేక్ కరీముల్లా, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ షేక్ రసానీ, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సమద్ ఖాన్, కార్యదర్శి రవి, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకురాలు మిర్యాల రత్నకుమారి, శ్రీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరా శ్రీనివాసులు, నీటి సంఘం అధ్యక్షుడు వైరా సంజీవ్ రాయుడు, తేలపోలు రామూర్తి, దేవరెడ్డి, లక్ష్మీనారాయణ, కోనపరెడ్డి, రాజా, వెంకట శేషగిరి బాబు, తోటపల్లి శేషగిరి, తేలపోలు శ్రీనివాసరావు, బ్రహ్మస్వాములు, త్రాలపోలు పోలాసు సాయి, సారంగి మోహన్ రావు, కొటారి వెంకటేశ్వర్లు, వి రామకృష్ణ, పురుషోత్తం తరపున పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. వరప్రసాద్, ఆర్టీసీ, షేక్ కాజా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు దంపతులు పేరు మీద పరమశివునికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం గొప్ప అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనసభ్యులు పుల్లారావు పేరు మీద కేక్ కట్ చేసి భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం అంతా పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, శ్రీ వెంకటేశ్వర స్వామి అభివృద్ధి కమిటీ చైర్మన్ బైరా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. శ్రీనివాసరావు
అర్చుకోలు భాస్కర్రావు ఇంకా తదితర నాయకత్వంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ కేక్ కటింగ్ పెట్టడం, అన్నదాన కార్యక్రమం పెట్టడం చేశారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ప్రియతమ నేత నియోజకవర్గ సమన్వయకర్త సభారావు గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మరి రమాని గారికి, పట్టణ అధ్యక్ష కార్యదర్శులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో ఎక్కడ ఏ రోజు చూసినా మరి పుల్లారావు గారు అభివృద్ధి చేసి ఉన్నారు. 100 పడకల హాస్పిటల్ కానీ, డాక్టర్ బెరాల్ గ్రౌండ్స్ కానీ, వాటర్ ట్యాంకులు కానీ అనేక ప్రాంతాల్లో అందరికీ ఉపయోగపడే విధంగా చేపడుతున్నటువంటి మన ప్రియతమ నేత పత్తిపాటి పుల్లారావు గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అంతేకాకుండా మరి వారి యొక్క ఆలోచన విధానాలు మరియు బలహీన వర్గాలు, పేద కుటుంబాల వారికి ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఈ రోజుకి 43వ మెడికల్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో 5 క్యాంపులు సంఖ్యగండి ఆసుపత్రులు వారు సౌజన్యంతో కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో 8,000 నుంచి 10,000 మంది జనాభా వచ్చి వారి యొక్క సౌజన్యంతో వారు భోజనాలు ఏర్పాటు కానీ, మజ్జిగ ఏర్పాట్లు కానీ అనేక కార్యక్రమాలు అక్కడ పత్తిపాటి గార్డెన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ బాగా దిగ్విజయంగా మరి పత్తిపాటి పుల్లారావు గారు లేనప్పటికీ కూడా మరి ఇక్కడ కేక్ కటింగ్లు, అన్నదాన కార్యక్రమాలు చేసినందుకు మా యొక్క జిల్లా పార్టీ కార్యదర్శిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వందనాలి పత్తిపాటి వారి నాయకత్వం, వందనాలి పత్తిపాటి వారి నాయకత్వం. మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ప్రత్తిపాటి పుల్లారావు జన్మదినోత్సవ వేడుకలను ఆర్యవైశ్య ప్రముఖులు ఘనంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాద పంపిణీ చేశారు. అనంతరం అన్నా క్యాంటీన్లో శీతల పానీయాలు, మిఠాయిలు పంచిపెట్టారు. బంగారపు కోట్ల బజార్లోని కొలిశెట్టి రంగా ఆధ్వర్యంలో భారీ కేక్ ను కట్ చేసి శీతల పానీయాలు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు, తెలుగుదేశం పార్టీ పట్టణ కోశాధికారి కనమర్లమూడి రమేష్ మాట్లాడుతూ, చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, ఉన్నత పదవులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆరోపల్లి సురేష్, చేవూరు కృష్ణమూర్తి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అధ్యక్షులు కొత్తమాసు శ్రీనివాసరావు, కొలిశెట్టి రంగనాథ్, అమర మణికుమార్, వెల్లంపల్లి రవిశంకర్, తవ్వ నాగమల్లేశ్వర, గోల్డ్ విరాంజీ, మట్టా హరి, పొట్టి రత్నబాబు, కొప్పరావురి రాధాకృష్ణ, కసమర్లపూడి లక్ష్మి, తిరుమల అమర, రమాదేవి, కొత్తకోటేశ్వరరావు, కుమారి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. నాయకులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి, అలాగే షరా బజార్లో కేక్ కటింగ్ ఒకటి ఏర్పాటు చేసి శీతల పానీయాలు పంచడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లో కూడా ఈరోజు కేక్ కటింగ్ ఏర్పాటు చేసి శీతల పానీయాలు పంచడం జరిగింది. ఇట్లానే ఆయన
చల్లగా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టాక్షరాలతో ఉండి ఇంకనే పెద్ద పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆర్యవైశ్య తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేయబడుతుంది. ఎడ్లపాడు జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. వేగంగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. హైవేపై కారు 3 పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తాత మనవరాలకు గాయాలయ్యాయి. ఎడ్లపాడు నుంచి తాత జగదీష్ 75 సంవత్సరాల వ్యక్తి తన 8 సంవత్సరాల మనవరాలు జగదీశ్వర్తో కలిసి తిమ్మాపురం వైపు బయలుదేరారు. తిమ్మాపురం వచ్చేసరికి వేగంగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో తాత మనవరాలకు ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని 108 వాహన సిబ్బందికి ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. ఎడ్లపాడు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక లాలు దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు. దాదాపు 800 మంది బాటసారులు, ఆటో రిక్షా కార్మికులు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. శనివారం కూడా ఈ కార్యక్రమం నిర్వహించున్నారు. ఇక ఈ ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సిద్ధాంతి కరీముల్లాతో పాటు కళ్యాణ మండపం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ ఏవి సురేష్ కుమార్, చేవూరి కృష్ణమూర్తి, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. చెప్పి ఈ రోజుకి 28వ రోజు ఈ మజ్జిగ కార్యక్రమం జరుగుతున్నాం. మజ్జిగ కార్యక్రమాన్ని యాత్రికులు, రిక్షా కార్మికులు, ప్రజలు విరివిగా పాల్గొని ప్రతిరోజు 800 మంది ఈ మజ్జిగ సేవిస్తున్నారు. ఈ మజ్జిగ కార్యక్రమాల దాతల సహకారంతో ఈరోజు దాత శ్రీ లాలు దాదా సాహెబ్ గారి కుమారుడు సిద్ధాంతి కరీముల్లా గారు వాళ్ళ అన్నదమ్ములందరూ కలిపి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమంలో ఉండి ఎల్లప్పుడూ కూడా వాళ్ళు ఎప్పుడూ సేవలో ఉంటున్నారు. అటువంటి వారికి అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కలగాలని, భగవంతుడు ఎప్పుడూ వాళ్ళకి ఆశీస్సులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధూళిపాల లక్ష్మీకాంతారావు మృతికి పలువురు ప్రముఖులు, ఫోటోగ్రాఫర్స్ సంతాపం వ్యక్తం చేశారు. చిలకలూరిపేటలో గత 40 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ వృత్తి చేస్తూ సీనియర్ ఫోటోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న ధూళిపాల లక్ష్మీకాంతారావు అనారోగ్యంతో ఆదివారం ఈ నెల 17న మృతి చెందారు. గణపవరంలోని శాంతినగర్ లో ఉన్న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ సందర్భంగా శుక్రవారం వారి సంస్మరణ సభను నిర్వహించారు. చిలకలూరిపేటలో శ్రీనివాస ఫోటో స్టూడియోను పెట్టి ఎంతో మందికి ఫోటోగ్రఫీ నేర్పించి అందరికీ గురువుగా పేరు తెచ్చుకున్న ధూళిపాల లక్ష్మీకాంతారావు అనారోగ్యంతో మృతి చెందటం ఫోటోగ్రఫీ అసోసియేషన్ కు తీరని లోటు అని పలువురు ఫోటోగ్రాఫర్లు విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గణపవరంలోని ఆయన నివాసంలో ఉన్న ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు ప్రముఖులు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా సోమిపల్లి వెంకట సుబ్బయ్య హాజరయ్యారు. మిస్సింగ్ లింక్ టు ఆల్ ఆఫ్ us. అంటే పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు వాళ్ళ తీపి గుర్తులు అంటారు. నమస్కారం. నాకైతే స్కూల్ పరిచయం లేదు. కాంతగారు మా ఎడ్యుకేషన్ అంతా మురిగిపోయింది. తర్వాత మా నాన్నగారు ఎమ్మెల్యే అయిన తర్వాత కృష్ణమూర్తి గారు మా నాన్నగారు తోడు బాగా క్లోజ్గా ఉండేవారు. ఆ రాజుగారు మాట్లాడటం ఎన్జీ రంగా గారి గురించి, ఎన్జీ రంగా గారితో బాగా అసోసియేట్గా ఉండేవాడు కృష్ణమూర్తి గారు. అదే దీంతో ఆ పార్టీలో ఉన్న అనుమానంతో మా నాన్నగారితో కూడా ఆయన బాగా దగ్గరగా ఉండేవాడు. అదే సంబంధంతో కాంత గారు కూడా నాతో బాగా క్లోజ్గా ఉండేవాడు. ఆ రోజుల్లో నేను ఆయన మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఓ రోజు మా ఇంటికి మా ఫాదరు ఇందిరాగాంధీ గారు 78లో చెలూరుపేటకు వచ్చినప్పుడు
ఇందిరాగాంధీ మీటింగ్ మా ఫాదర్ ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఆ ఫోటో వాళ్ళ దగ్గర ఉంటే నాకు తెచ్చిచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది ఒక గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మెమరబుల్ ఇది. అది తనకి అది ఏమంటే ఆ థాట్ రావటం, అటువంటి వాళ్ళతోటి, అది కూడా మా నాన్న చనిపోయిన తర్వాత తీసుకొచ్చాడు, ఆమె చనిపోయిన తర్వాత కాదు. ఆ విధంగా గుర్తుపెట్టుకొని మన వాళ్ళకి ఈ గుర్తుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ ఫోటో నాకు తెచ్చిపోయింది. ఈయన అక్కడి నుంచి కూడా కాంతి గారింట్లో వాళ్ళ అమ్మాయి పెళ్ళికి కానీ అది కూడా కోవిడ్లో జరిగినది. ఇట్లాంటి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటాడు, మేము వస్తుంటాం. మండల కేంద్రమైన ఎడ్లపాడు మరియు మండలంలోని లింగారావుపాలెంలో బాసట స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల రోజులుగా నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్జేడీ బి రామలింగేశ్వరరెడ్డి హాజరయ్యారు. బాసట అధ్యక్షులు నూతలపాటి కాళిదాసు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆర్జేడీ మాట్లాడుతూ వేసవిలో పిల్లలు కాలాన్ని వృధా చేయనీయకుండా వివిధ సృజనాత్మక విషయాలను నేర్పిన బాసట సంస్థను ఆయన అభినందించారు. అంతేకాకుండా విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే స్కాలర్షిప్ గా భారీగా నగదు బహుమతులు ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో డీఈఓ పివిజే రామారావు, డిప్యూటీ డీఈఓ మెహబూబ్ సుభాని, ఎంవీఓ నాగరత్నం మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రతిభావంతులైన 5 విద్యార్థులకు బహుమతులు వరుసగా 50,000, 30,000, 20,000, 11,000, 9,000 అందించారు. అలాగే 5కి ₹1,000 వంతున అందజేశారు. క్రీడల్లో ప్రతిభ చూపిన 175 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹250 వంతున పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ కట్టా వీరయ్య, సామినేని వెంకటేశ్వర్లు, కేత రామబ్రహ్మం, నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ సిహెచ్ సృజన, వాసు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రామిరెడ్డి తదితరులున్నారు. CC న్యూస్ సమాప్తం. నమస్కారం.